అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ దాక్షాయిని. మనందరికీ తెలిసిన ఆర్‌వి ట్రావెల్స్ వారు మహారాష్ట్ర ట్రావెల్ ప్యాకేజ్‌ని మనందరి కోసం అందుబాటులో ఉంచారు. మహారాష్ట్ర అనగానే 4 జ్యోతిర్లింగాలు, ఇంకా అంతే కాకుండా అష్ట గణపతులను దర్శనం చేసుకునే భాగ్యాన్ని మనందరికీ కల్పిస్తున్నారు. అయితే ఆర్‌వి ట్రావెల్స్ వారితోనే స్వయంగా ట్రావెల్ చేసిన మన గురువుగారు బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారితో మాట్లాడి అసలు వారి యొక్క అనుభూతి ఏ విధంగా ఉంది, అసలు ఆ జ్యోతిర్లింగాల యొక్క గానివ్వండి, అష్ట గణపతుల యొక్క విశిష్టత, ప్రాముఖ్యత ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశిస్సులు. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మహారాష్ట్ర అద్భుతమైనటువంటి యాత్ర. ఈ రాష్ట్ర అనే పదం వేదంలో కూడా ఉంటుంది, ఉపనిషత్తుల్లో కూడా మనకు అక్కడక్కడ తగులుతుంది. అందులో ఇది మహారాష్ట్ర అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలకు నిలయమై, శౌర్యానికి కరవాలాన్ని చేత ధరించి శాత్రవుల యొక్క కంఠములు దునుమాడిన వీరాధివీరులైనటువంటి ఛత్రపతి శివాజీ, శంభాజీ ఇలాంటి మహనీయులకు, వీర పరాక్రమవంతులకు నిలయమే కాదు, భక్తి ప్రపత్తులకు ఆలవాలమైనటువంటిది మహారాష్ట్ర. దరిదాపుగా దేశంలోనే ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయా అనిపిస్తుంది. వాటిలో మొదటిగా మీకు పరిచయం చేస్తున్నాను, పండరీపురం అని ఉన్నది. తల్లిదండ్రులకు సేవ చేసిన వాళ్ళు ఆ మహావిష్ణువు యొక్క దివ్య సన్నిధిలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనడానికి ఒక దివ్య క్షేత్రం ఇది. పండరినాథుడు అవతరించాడు. ఆ కృష్ణ పరమాత్మయే ఒక ఇటిక మీద నిలబడి నడుముకు చేతులు పట్టుకొని, అలా అన్ని నారాయణ రూపాలు వేరు, ఈ రూపం వేరు. పండరిలో అన్ని రూపాలు రకరకాలుగా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం నడుము మీద చేతులు ఉంచి ఒక ఇటుక రాతి మీద ఉంటాడు మహానుభావుడు. అందుకనే ఆ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని పాండురంగ స్వామి క్షేత్రం, భీమానది, విరజా నదియే చంద్రభాగ. అందుకనే అంటారు విరజా నదియా చంద్రభాగయే, విరజా నది ఆ చంద్రభాగయే, పరంధాముడా పాండురంగడే. పరంధాముడు నారాయణుడు పాండురంగడే. రుక్మిణి అమ్మవారు కూడా ఉంటుంది, అయితే కొంచెం దూరంగా ఉంటుంది. ఆలయం వేరు. అలాంటి పండరినాథుని సేవించి తరించినటువంటి మహనీయులు తుకారాం, సక్కుబాయ్, నామదేవ్ ఇలాంటి భక్తులకు ఆలవాలమైనటువంటి పండరినాథ, విఠల్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రత్యేకత ఏమిటి అంటే విఠల 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 పాండురంగ విఠల. ఆ విఠలనాథుని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ఆ దానిని కూడా మనం సందర్శించవచ్చు. అలాగే షిరిడీలో సాయినాథుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం. ఆయనకు తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అయితే మహర్షాపతి సాయి అని పిలవడంతో ఆనాటి నుంచి సాయి అయి షిరిడీ పుణ్యక్షేత్రంగా మనకు దర్శనమిస్తుంది. అలాగే శని సింగణాపూర్, శనీశ్వర ఆలయం. అక్కడ సందర్శిస్తే శని పీడలు ఉండవు, అక్కడ తలుపులు కూడా ఉండవు అని చెబుతారు. అందరూ అన్నిటికీ తలుపులు తాళాలు పెడితే అసలు ఆ ఊళ్ళో ఏ ఇంటికి తలుపులు ఉండవు, దొంగతనాలు అనేటువంటివి ఉండవు. అలాగే ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ మనకు దర్శనమిస్తుంది. అలాగే భీమశంకర్ జ్యోతిర్లింగం మనకు ఇక్కడ ఇదో జ్యోతిర్లింగం మనకు దర్శనమిస్తుంది. త్రియంబకేశ్వర్, త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, నాసిక్ అద్భుతమైనటువంటి గౌతమి నది పుట్టినటువంటి పుణ్య ప్రదేశంలో త్రియంబకేశ్వరుడు, త్రియంబకం అనేటువంటి ప్రదేశంలో గోదావరి నది పుట్టింది. అలాంటి దివ్యమైనటువంటి ప్రదేశాలు మనం చూడవచ్చు. అలాగే గృష్ణేశ్వర యొక్క జ్యోతిర్లింగం కూడా మనకు చూడవచ్చు. అలాగే పార్లీ, వైద్యనాథ్, మార్కండేయుని కాపాడినటువంటి పుణ్య దివ్యక్షేత్రం కూడా మనకు దర్శనమవుతుంది. వైద్యనాథ్ జ్యోతిర్లింగం. అలాగే అద్భుతమైనటువంటిది కొల్హాపూర్, మహాలక్ష్మీ నిలయం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి, అమ్మవారికి నిలయమై సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా.
కొల్హాపూరులో అమ్మవారు నివసించి ఉంటుంది. ఇది వైకుంఠంలో నారాయణుడు భూలోకానికి వెంకటేశ్వరుడై అవతరించినప్పుడు ఆ లక్ష్మీదేవి అలిగి అక్కడికి వెళ్ళిపోయి కొల్హాపూర్లో నిరంతరమైనటువంటి పూజలు అందుకుంటూ శక్తిపీఠంలా సేవించినటువంటి వారి యొక్క దారిద్ర్యమును పోగొట్టి సకల శుభములు కలిగించేటువంటి అమ్మ మనకు దర్శనమిచ్చే పుణ్యమైనటువంటిది. అలాగే మహోర్ ఈ దివ్యక్షేత్రంలో రేణుకాదేవి అమ్మవారు ఉంటుంది. ఎవరి రేణుక? ఇది కూడా శక్తిపీఠమే. జమదగ్ని యొక్క భార్య రేణుక. ఆయనకు 5 పిల్లలు. ఒకానొక సమయమున ఈ రేణుకాదేవి జమదగ్నికి తెల్లవారుజామున మడిగట్టుకొని మన్నీళ్లు తీసుకురావాలి అంటే, సేవ చేయాలి అంటే ప్రక్కనే ఉన్నటువంటి ఆ నదీ జలములకు వెళ్ళి అక్కడ ఇసుకతోటే పాత్ర చేస్తుంది. మళ్ళీ ఆ మర్నాడు అది అక్కడ వదిలేసేయటమే ఉపయోగించుకున్న తర్వాత. ఇసుకతో పాతివ్రత్య మహిమ వలన ఇసుక పాత్రలాగా మారుతుంది, అందరికీ మారదు. అలాంటి మహాతల్లి ఒకానొక సమయమున తెల్లవారుజామున వెళ్ళగానే గంధర్వుల దృశ్యాన్ని చూచి క్షణకాలం భ్రమలో పడటం వలన ఆమె ఆ ఇసుక కాస్త మట్టి కుండగా మారలేదు, ఆ కుండ అవ్వలేదు. ఉత్త చేతులతో రాగానే జమదగ్ని దివ్య దృష్టితో చూచి, నీకు చెప్పిందేమిటి, ఎలా ఉన్నావు, ఇలాంటి సమయంలో అలాంటి దృశ్యము చూడవచ్చునా అని ఆగ్రహించి జమదగ్ని కుమారుని పిలిచి తల్లి యొక్క తల నరకమంటాడు. కుమారులు ఎవ్వరూ నరకకపోతే వాళ్ళని శపిస్తారు, మరణిస్తారు. చివరకు పరశురాముడు రాగానే ఏమిటి ఈ దృశ్యాన్ని చూడగానే అడిగితే తల్లి యొక్క కంఠాన్ని దురుమాడు అంటాడు. అనగానే పరశురాముడు తండ్రి మాట ప్రకారం తల్లి యొక్క కంఠాన్ని దురుమాడగానే తండ్రి ఆనందించి నీకేం కావాలి అంటే మహానుభావుడైనటువంటి పరశురాముడు తన తల్లిని బ్రతికించమని, అలాగే తన సోదరుని కూడా బ్రతికించమని తెలియచేస్తే ఆ దివ్యమైనటువంటి ఆ రేణుకాదేవి మహాపతివ్రత శిరోమణి. అలంపూర్లో కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం కనబడుతుంది మనకు, జోగులాంబగా. అలాగే అలాంటి అమ్మవారి యొక్క ఆలయం. అలాగే 8 మంది గణపతులు ఇక్కడ కనబడతారు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. మహాగణాధిపతిని అర్చించడం వల్ల సిద్ధి కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది, సంపద కలుగుతుంది. మహానుభావుణ్ణి నిరంతరం గణపతిని ఆరాధించాలి. గాణాపత్యం అంటారు. ఆ మహాగణాధిపతి యొక్క దివ్యమైనటువంటి పాలీ గణపతి, మహాడ్ గణపతి, మోర్గావ్ గణపతి, సిద్ధటేక్ గణపతి, అలాగే థేవూరు గణపతి, రంజన్గావ్ గణపతి, లేన్యాద్రి గణపతి, ఓజర్ గణపతి అని పేర్లు కలిగినటువంటి 8 మంది అష్టగణపతులతో ప్రకాశించే పుణ్య దివ్యమైనటువంటి తోర్ ఈ మహారాష్ట్ర అనేటువంటిది. ఇంతమంది అష్టగణపతులతో, జ్యోతిర్లింగములతో, పండరినాథునితో, షిర్డీ సాయినాథునితో అత్యంత అద్భుతమైనటువంటి మహారాష్ట్ర. మహారాష్ట్రలో అడుగడుగున దేవాలయాలు. ఇక వీరత్వానికి చెప్పాలి అంటే, వీరత్వానికి హైందవ మతాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ. ఆయన జన్మించినటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశమే మరాఠీ మహారాష్ట్ర. అలాంటి మహారాష్ట్ర ఇటు పుణ్యమునకు, వీరత్వానికి, భారతదేశ వైభవానికి, సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, అఖండమైనటువంటి మోక్ష సాధనకు ఉపయోగించేటువంటి మహారాష్ట్ర. ఈ దర్శనం వీటిలో ఉన్నటువంటి ఆ ఆర్వి టూర్స్ అండ్ వాళ్ళు ఏర్పరిచినటువంటి అద్భుతమైనటువంటి దీనిలో సంచరించి సకల దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. చూశారు కదా, మనకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చాలా చక్కగా తక్కువ ధరల్లోనే మనకి అకామిడేషన్ కానివ్వండి, ట్రావెల్ కానివ్వండి, అంతేకాకుండా ఫుడ్ విషయాల్లో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ఆ ప్రైస్లోనే చూసుకుంటారు. హాయిగా మన ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని వెళ్ళొచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 4 జ్యోతిర్లింగాలు, అష్ట గణపతులను దర్శనం చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది. మీకు ఏమైనా ఈ ట్రావెల్ గురించి డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ ప్లేస్ గురించి డిస్కస్ చేస్తూ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు.